ॐ अज्ञानं तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणि निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलाञ्चलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राय जगन्नाथाय ते नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे कृष्ण 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 हरे राम राम हरे एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव च एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे कृष्णा माता जी। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ణ. ఓకే మాతాజీ, శ్లోకాలు చదువుకుందామా మనము? మళ్ళీ ఒకసారి ఈ 3 శ్లోకాలు చదువుకుందాం అనుకున్నాము, 16, 17, 18. ఒకసారి పర్ఫెక్ట్‌గా చెప్తే మళ్ళీ రేపు నెక్స్ట్ శ్లోకానికి మనం ప్రాక్టీస్ చేయొచ్చు. సో, ఫస్ట్ శ్లోకం. ओके प्रभु जी। అనంత విజయం రాజా కుంతీపుత్రో कुंती యుధిష్ఠిరः నకులः సహ దేవశ్చ సుఘోషమణిపుష్పకౌ కాశ్యస్య పరమేశ్వాసः శిఖండి శిఖండి చ మహారథः దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితः ద్రుపదో ద్రౌపదేయాశ్చ सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः शङ्कान् दद्मुः पृथक् पृथक्. చెప్పండి మాతాజీ. हरे कृष्ण प्रभु जी చెప్పమంటారా? చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. अनंत विजय राजा कुंती पुत्रो युधिष्ठिरः नकुलः सह देवश्च सुपुष्पकौ काश्यश्च परमेश्वासः शिखण्डी च महारथः विराटश्च द्रुपदो द्रौपदेयाश्च सर्वतः प्रदीपते सौभद्रश्च महाबाहुः प्रददात्। हरे कृष्ण प्रभु जी। హరే కృష్ణ మాతాజీ. మీది వాయిస్ బ్రేక్ అవుతుంది మాతాజీ, ఇంటర్నెట్ స్టేబుల్గా లేనట్టుంది మీది. ప్రభా మాతాజీ డిస్కనెక్ట్ అయింది. ఓకే, అన్ను మాతాజీ మీరు చెప్పండి. అనంత విజయ రాజా కుంతిపుత్ర ఉదిష్టరః నకుల సహదేవచ శగున్యష మణిపుష్పకౌ సుఘోష కాశీ సుఘోష మణిపుష్పకం. సుఘోష మణిపుష్పకౌ కాశ్య కాశ్య కాశీహర్ష అంతేనా కాశ్యస్య ప్రభుజీ? కాశ్యస్య కాశ్యశ్చ పరమేశ్వర శ్వాస శిఖండీ చ మహారథః దుష్ట దోమన దృష్టద్యుమ్నో విరాటాలు దృష్ట దృష్టద్యుమ్నో దృష్టదున్యోమన దృష్టద్యుమ్నో దృష్టోద్యుమ్నో విరాటిచ్చ దృష్టద్యుమ్నో దృష్ట ద్యుమ్నో దున్యో ఆ, దున్యో ఆ. దృష్ట దున్యో విరాటచ్చ సాకి సాకి సాత్యకి సాతికి చ పరాజితః సాత్యకిశ్చాపరాజితః. సాత్యకిశ్చాపరాజితః. ద్రౌపదో ద్రుపదో ద్రౌపది చ హ్మ్. సర్వేష పృథ్వీపతే సర్వశః సర్వశః సర్వసః పృథివీపతే. పతే పతి
ఉమ్. సౌభద్రయా చ సౌభద్రశ్చ మహాబాహు ఉమ్, సౌభద్రయా చ మహాబాహు ఉమ్. శంఖం దుద్మో దద్ముక్ దద్ముహు దద్ముక్ పృథక్ పృథక్. పృథక్ పృథక్ పృథక్. వెరీ గుడ్, వెరీ గుడ్ మాతాజీ. ఇంకొద్దిగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా ప్రాక్టీస్ అవుతుంది ప్రభుజీ. ఓకే సారీ. మాతాజీ, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. వేణుశ్రీ మాతాజీ ట్రై చేయండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అనంత విజయం రాజా కుంతి పుత్రో యుధిష్ఠిరః నకుల సహదేవ చ సుఘోషమణి పుష్పకౌ కాశ్య చ పరమేశ్వాస శిఖండీ చ మహారథ యుధిష్ఠమ్యో విరాట చ దృష్టద్యుమ్నో దృష్టద్యుమ్నో దృష్టద్రుమ్నో విరాట చ సాత్యకి సాత్యకి చ పరంజితం చాపరాజితః సాత్యకి చాపరాజితః ద్రుపదో ద్రౌపదేయ చ సర్వస్య పృథ్వీపతి సౌభద్రశ్చ మహాబాహు శంఖాన్ దద్మో పృథక్ పృథక్. వెరీ గుడ్ మచాజీ, ఎక్సలెంట్, నైస్. ప్రాక్టీస్ చేశారు, వెరీ గుడ్. ఓకే, వెరీ నైస్ మాతాజీ, వెరీ హ్యాపీ ఫర్ యూ. ఒక్క నిమిషము. ప్రభా మాతాజీ, ఉత్తమంగి మాతాజీ జాయిన్ అవుతున్నారు. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ ఉత్తమంగి మాతాజీ, హరే కృష్ణ ప్రభా మాతాజీ. ఓకే మాతాజీ, మనం కంటిన్యూ చేద్దాము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఇది ఇంటర్నెట్ సారీ స్టేబుల్ ప్రభుజీ. నెట్ లేదు ప్రభుజీ, నెట్వర్క్. ఓకే ఓకే, నో ప్రాబ్లం మాతాజీ. ఓకే, సో మనము 5th చాప్టర్లో ఉన్నాము. 5th చాప్టర్లో ఫస్ట్ శ్లోకము చదువుకుంటున్నాము. అందులో తాత్పర్యం అది చేశాము. కనిపిస్తుందా మాతాజీ? కనిపిస్తుంది ప్రభుజీ. ఓకే, సో అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంశసి యచ్చేయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం అనేటువంటి శ్లోకాన్ని మనం చదువుకున్నాం. అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతున్నాడు, శ్రీకృష్ణ నాకు నిశ్చయంగా ఏది రెండిటిలోనూ మంచిది, భక్తి యోగము చేయమంటావా, కర్మయోగం చేయమంటావా? భక్తి యోగం చేయమంటున్నావు, కర్మయోగంలో సన్యాసాన్ని పాటించమంటున్నావు. నాకు క్లారిటీగా ఒకటి ఏది కరెక్ట్గా, రెండిట్లో ఏది బెటరు, ఏది మంచిది అని, ఏది మంచిది అనేటువంటిది మిక్కిలి స్పష్టముగా సునిశ్చితం అంటున్నాడు. నిశ్చయంగా, కరెక్ట్గా, మంచిది. సు అంటే మంచిది. మిక్కిలి స్పష్టముగా చెప్పండి కృష్ణ అని అర్జునుడు అర్థించాడు శ్రీకృష్ణుడిని. సో అర్జునుడు అప్పుడు అడిగినప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు అనేటువంటిది మనకి ఇక్కడ చదువుకుంటున్నాం. ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి. ఏమిటి అంటే భగవద్గీతలో ఈ 5వ అధ్యాయంలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, శుష్క మనోకల్పనలు అంటే ఇమాజినేషన్. భగవంతుడు అక్కడ ఉంటాడు, అలా ఉంటాడు, ఇక్కడ ఉంటాడు అని మనం తలుచుకుని మనం అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడ కొలిస్తే భగవంతుడు మనకి కనిపిస్తాడు అనేటువంటిది ఊహాగానాలు మనం చేసుకుంటూ ఉంటాం. అందరూ చెప్తున్నారు భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, అసలు నువ్వు గుడికే ఎందుకు వెళ్ళాలి, పుస్తకమే ఎందుకు చదవాలి, మనసులో తలుచుకుంటే చాలదా అంటే, అలాగంటే ఇప్పుడు మనం మనసులో మనకి భోజనం అన్ని చోట్ల ఉన్నది, మనం భోజనం అన్ని చోట్ల మనం తలుచుకుంటే కడుపు నిండిపోతుందా? ఆలోచించాలి. అంటే చెప్పడం ఏమిటంటే భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, కానీ నీ మనస్సులో అతనికి చోటు ఇవ్వాలి. ఎలాగైతే ఫుడ్ అన్ని చోట్ల అవైలబుల్ ఉంది, కానీ దాన్ని తీసుకురావాలి, రైతు పండించాలి, మనం దాన్ని తీసుకొచ్చి ఇంట్లో అతను అమ్మాలి, అమ్మిన తర్వాత మనం కొనుక్కుని వచ్చి ఇంట్లో దాన్ని బియ్యాన్ని కానీ పప్పుని కానీ నానబెట్టి దాని తర్వాత వండుకోవాలి, కూరగాయలు తెచ్చుకోవాలి, పాలు పెరుగు తెచ్చుకోవాలి, అన్ని సామానులు అన్ని అవసరాలు కావాలి కదా మనకి. అప్పుడే మనకి కడుపు నిండుతుంది. అంటే సక్రమంగా ఒక పద్ధతి ప్రకారము చెప్పి వండుకుని ఆ వండిని అది హాఫ్ కుక్డ్, అర్థం సగంగా మనము వేయించామనుకోండి, సగంగా మనం ఉడికించాము, అప్పుడు తినడం అవుతుందా? కుదరదు. అలాగే భగవంతుని కూడా భక్తి అనేటువంటిది ఒక పరిపక్వతమైనటువంటి విధంగా ఉంటేనే భగవంతుడు మనకి మన మనస్సులో లభిస్తాడు. ఊరికే చింతన చేసినట్టు వలన లాభం లేదు.
చింత చేయకూడదు, వరి చేయకూడదు, కానీ చింతన చేయాలి. ఎలాగా? భగవంతుని గురించి ధ్యానించాలి. భగవంతుడు ఎటువంటి వాడు, మనకి ఇన్ని ఫెసిలిటీస్ మనకి భగవంతుడు ఇచ్చాడు, అతి శ్రేష్టమైనటువంటి మానవ జన్మ ఇచ్చాడు. ఈ మానవ జన్మలో మట్టుకే మనకి భగవంతుడు కనిపిస్తాడు. వేరే ఏ జన్మలో కూడా మనకి భగవంతుడు కనిపించడు. ఇది మట్టుకు అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటే పశుపక్షులు ఉన్నాయి, వాటికి జ్ఞానమే లేదు, ఏమి కనిపించినా వాడికి అర్థం కాదు. దేవతలు ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ భగవంతుని దర్శనం చేసుకుని ఆ పొజిషన్కి వెళ్ళిపోయారు. మానవ శరీరం అనేటువంటిది పృథివీ అంటే మట్టి, తర్వాత ఈ పంచభూతాలతో నిర్మించబడింది. దేవతల శరీరం ఎటువంటిది? అగ్ని, అగ్నితో నిర్మించబడింది. మరి భూత ప్రేతాసుల దేహం ఎలా నిర్మించబడింది అంటే గాలి. కాబట్టి మానవులు మట్టుకే ఈ పంచభూతాలు ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, పృథివీ, ఈ 5తోనూ మనిషి శరీరం ఏర్పడింది. ఈ జన్మలోనే భగవంతుడు మనకి దర్శనమిస్తాడు. ఒక్కసారి భగవంతుని దర్శనం అయిపోయిందంటే మళ్ళీ మనకి జన్మ అంటూ ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా ప్రారబ్ధ కర్మలు అనుభవించుకొని వెళ్ళిపోవాలి. చాలా తొందరతో భగవంతుడు మనల్ని భగవద్ధామానికి చేర్చుకుంటాడు. కాబట్టి అలా చింతన చేయడము, అందరు చెప్తుంటారు, అందరు కొంతమంది చెప్తారు కదా, ఎందుకండి మీరు కృష్ణ భావనామృతానికి వెళ్తారు, అసలు వాళ్ళకి చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ప్యూరిటీ అంటారు, ఇంకొకటి సత్యము, దమము, శమము, తర్వాత ఇంకో తపస్సు అంటారు, ఇవన్నీ కూడా చేయాలి, కుదరదు, భగవంతుడు ఇవన్నీ చేయమని చెప్పాడా, ఎక్కడ చెప్పాడు, ఎవరు చెప్పారు అనేటువంటి వాదనలు వాళ్ళకి అనిపించినప్పుడు అప్పుడు మనం కూడా వాళ్ళకి కౌంటర్ చేయాలి. మీకు అసలు భోజనం చేయమని ఎవరు చెప్పాడు, అన్ని చోట్ల ఉంది కదా, గాలి పీల్చుకుంటే చాలు కదా, నీరు తాగితే చాలు కదా అని వాళ్ళకి కౌంటర్ వేయాలి. అంటే ఎందుకు వేయాలి అంటే మనము అంత ఫర్మ్గా భగవంతుని గురించి నమ్ముతున్నాం కాబట్టి, భగవంతుడు చెప్పాడు కాబట్టి, భగవంతుని ఆ ఆదేశము శాసనం అయిపోతుంది మన జీవితాల్లో. కాబట్టి చెప్తున్నాడు, శుష్క కల్పనలు, ఓన్లీ ఇమాజినేషన్తో చేసేటువంటి కర్మలు కంటే ఏది మంచిది? భక్తియుతమైనటువంటి సేవ. అంటే మనం అనుకున్నాం కదా, భగవంతునికి ఏమిటి నవవిధ భక్తుల్లో ఏది చేసినా కూడా భగవంతుడు స్వీకరిస్తాడు. ఏది? శ్రవణము, భగవంతుని గుణాలని వినడము, కీర్తనము, విని 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 ఏమవుతుంది, ఫస్ట్ చెవుల్లో నుంచి ఆ కుండ నిండిపోతుంది హృదయంలో, అప్పుడు నోటి నుండి బయటికి వస్తుంది మనకి భగవంతుని గురించి చెప్పాలి, నలుగురికి చెప్పాలి. కేవలం మనం ఒక్కటే కాదు, ఈ ఆధ్యాత్మిక చింతనలో మట్టుకే ఇటువంటిది పాసిబిలిటీ ఉంది. భౌతిక జగత్తులో ఎంత సంపాదించినా మనం వేరే వాళ్ళకి ఇవ్వడానికి వెనుకాడతాం, మనకే కావాలి. కానీ ఆధ్యాత్మిక చింతనలో నలుగురు బాగుపడాలి అనేటువంటి భావన ఏర్పడుతుంది. కాబట్టి అది భక్తియుక్త సేవం అవుతుంది. సో శ్రవణం, కీర్తనం, స్మరణం, ఎప్పుడైతే మనము కీర్తిస్తున్నామో భగవంతుని, ఎప్పుడు భగవంతుని గురించి స్మరణం చేస్తూ ఉంటాను. స్మరణం చేసిన తర్వాత ఏమిటి? పాదసేవనము, భగవంతునికి కాళ్ళు కడగాలి, భగవంతునికి పూలు కాళ్ళ మీద అర్పించాలి, భగవంతునికి పూలు అర్పించాలి, మాలలు కట్టి వేయాలి. సో పాదసేవనం, విష్ణోహో పాదసేవనం, అది 4వది. తర్వాత 5 ఏంటి? వందనం, మాటికి మనం భగవంతునికి మొక్కుతుంటాం. ఎలాగైతే అక్రూరుడు మొక్కాడో భగవంతుని, భూమి మీద పొర్లి దొర్లాడనమాట భగవంతుని పాదాల చిహ్నాల మీద, అది వందనం. అర్చన చేశాడు పృథు చక్రవర్తి, అర్చనం, వందనం. దాస్యం హనుమంతుడు, సాఖ్యం అర్జునుడు, ఆత్మ నివేదనం బలిచక్రవర్తి. సో ఇలాగ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకుని వెళ్తూ ఉంటే మనకి ఆ భగవంతుని చింతనలో భగవంతుని సేవ చేయాలి. ఊరికే చింతిస్తే లాభం లేదు, చింతన చేయాలి. చింతన చేస్తూ భక్తియుతమైనటువంటి సేవ చేయాలి అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి అవి ఏం చేస్తుంది? అందరినీ సమస్త కర్మ ఫలాల నుంచి కూడా విముక్తి చేస్తుంది అనమాట, ఎప్పుడైతే భగవంతుని తలుచుకుంటాడో. ఇప్పుడు మనకి రథయాత్ర జరుగుతున్నది, నిన్నటి నుంచి రథయాత్ర స్టార్ట్ అయింది. సో ఎవరైతే భగవంతుని రథయాత్రని వీక్షిస్తారో, భగవంతుని రథాన్ని ఎవరైతే లాగుతారో వాళ్ళకి ఇంకా జీవితంలో మళ్ళీ పుట్టడం అనేటువంటిది ఉండదు. వాళ్ళకి ఎందుకు మోక్షం అనేటువంటిది ఇచ్చేస్తాడు భగవంతుడు. నా రథాన్ని లాగావు కదా, నీ జీవిత రథాన్ని కూడా నేను లాగి గమ్యానికి చేరుస్తాను. భగవంతుని రథాన్ని మనం కొద్దిగా లాగుతాం మనం, వీ కెనాట్ అంత వేలాది మంది ఆ పెద్ద రథాలను లాగాలి, మనము జస్ట్ ఒక చిన్న చెయ్యి వేసామంతే. కాబట్టి మనకి ఆ భగవంతుడు అనుగ్రహం ఉంటుంది. సో అది తర్వాత భగవంతుని ఈ స్నానము చేపిస్తారు, జగన్నాథుని స్నానము చేసింది వాళ్ళు చూసినప్పుడు మనకి
కోట్లాది జన్మాల్లో ఆర్జించినటువంటి పాపాలు ఇప్పటి వరకు ఏ పాపాలైతే చేశామో తెలిసో తెలియకో అన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి. ఆ భగవంతుని తీర్థాన్ని సేవిస్తే మళ్ళీ కూడా మనకి ఆ మోక్షానికి దారి ఉంటుంది. మళ్ళీ పుట్టడం అంటూ ఉండదు అని చెప్తున్నారనమాట. సో కాబట్టి అది మనం చెయ్యాలి. భక్తియుక్తమైనటువంటి సేవ. మీరు చూస్తూనే ఉంటారు రథయాత్రలో ఎంత వేలాది వేలాది మంది, లక్షల మంది వెళ్తుంటారు అక్కడ. అది ఒక్క క్షణము భగవంతుని దృష్టి మన మీద పడితే చాలు. మనము భగవంతుని చూడడం ఇంపార్టెంట్ కాదు. భగవంతుడు మనల్ని చూడడము. మనం అది వేడుకోవాలి. ఎలాగైతే తల్లిని మనం వేడుకుంటుంటామో, మనం ఎంతసేపు వేడుకున్నా కూడా లాభం లేదు. ఎప్పుడు తల్లి మనల్ని చూస్తుందో అప్పుడు మనకి ఉపశమనం కలుగుతుందన్నమాట. ఆకలి గానీ, దప్పిక గానీ, ప్రేమ గానీ ఏదైనా కూడా తల్లి చూపు మన మీద పడితే అంత మనకి సాంత్వన ఏర్పడుతుంది. సో అది భగవంతుని సేవ చేయడంలో అటువంటి భగవద్భక్తులకి విముక్తి కలుగుతుందన్నమాట. అది నిన్న డిస్కస్ చేశాము. కాబట్టి భక్తియుక్త సేవ నిజమునకు మనోకల్పనల కంటేను సులభమైనది. ఊరికే ఇమాజిన్ చేసుకోకంటే ఇప్పుడు తిరుపతికి వెళ్దాం అనుకుంటాం. అది ఊరికే అనుకుంటే లాభం లేదు, వెళ్ళిపోవాలి. దట్ ఈస్ కాల్డ్ డివోషనల్ సర్వీస్. అది. సో రెండవ అధ్యాయంలో ఆత్మను దేహాన్ని గురించి భగవంతుడు చెప్పాడు. భౌతిక దేహంలో ఎందుకు ఆత్మ బంధించబడింది అది కూడా చెప్పాడు భగవంతుడు. కాబట్టి అది చెప్పాడు. తర్వాత జ్ఞాన స్థితిలో మనం నిన్న ఋషుల గురించి తెలుసుకున్నాము. ఎవరికి కర్మల్ని త్యజించమని చెప్పాడు భగవంతుడు అంటే ఎవరికి చేయవలసిన కర్మలు ఉండవో. చేయవలసిన కర్మలు ఎవరికి ఉండవు? వాళ్ళు వానప్రస్థంలో స్వీకరించారు ఆర్ సన్యాసాన్ని స్వీకరించారు. వానప్రస్థం అంటే మొత్తం ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు సన్యాసము. కాకపోతే జీవితం మీద ఇంకా కొద్దిగా ఆశ ఉంటుంది. ఎందుకు? భోజనానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. కానీ సన్యాసి ఎవరు? అన్నీ వదిలేస్తాడు. ఇస్తే తింటాము, లేకుంటే లేదు. అసలు సంబంధమే లేదు, ప్రపంచంతో సంబంధమే లేదు. కేవలము భగవంతుని ధ్యానం అంతే. ఎవరో వండాలి, ఎవరో పెడతారు. ఎందుకు? సన్యాసులకి వాళ్ళకి అగ్నిహోత్రం చేయడానికి వీల్లేదు. వాళ్ళు దే కెనాట్ కుక్ ఫర్ దెమ్సెల్స్. వాళ్ళు భిక్షాటన అయినా చేయాలి, కడుపు నింపుకోవడానికి ఎవరైనా భిక్ష పెట్టాలి. సో అది ఇంకా కష్టమైనటువంటి స్టేజ్. కాబట్టి మనము ఇప్పుడు ఆ స్టేజ్లో లేము. మనము గృహస్థులంగా ఉన్నాము కాబట్టి మనము భక్తియుక్తమైనటువంటి సేవ చేయాలి. సో జ్ఞాన స్థితిలో నెలకొలిన వ్యక్తికి చేయవలసిన విధులేవి ఉండవు. ఎవరికి? సన్యాసులకి అని 3వ అధ్యాయంలో చెప్పాడు. కానీ అర్జున, నువ్వు సన్యాసి కాదు కాబట్టి ఇప్పుడు నువ్వు భిక్షమెత్తుకొని నేను జీవిస్తాను అని అనడము సబబు కాదు అని చెప్తున్నాడు. కాబట్టి అన్ని రకాల యజ్ఞకర్మలు చివరికి దివ్య జ్ఞానములోనే పరిసమాప్తి చెందునని అర్జునునికి 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు బోధించను అని చెప్తున్నాడు. 4th, అన్ని రకాల యజ్ఞాలు, ఏ యజ్ఞం కర్మలు చేసినా కూడా ఆ ఫలితం ఎవరికి చెందుతుంది? కృష్ణునికి. కాబట్టి అనవసరంగా ఫలితం గురించి ఆశించి నిరాశపడకు. నీకు నేను ఒక పనిముట్టులాగా నిన్ను ఇక్కడ పంపించాను. ఆ పని ఏం చేయాలి? పనిముట్టు ఏం చేస్తుంది? స్క్రూ డ్రైవర్ కానీ, ఒక పటకార కానీ, ఒక గరిటె కానీ, ఇవన్నీ కూడా పనిముట్లే. ఇవన్నీ ఏం చేస్తాయి? కేవలము అది ఆ పని చేసి ఇప్పుడు మనకి పటకార ఉన్నది, పొయ్యి మీద ఉన్నటువంటి పాల గిన్నెని దింపడానికి ప్రయత్నిస్తుంది. దానికి కొద్దిగా పాలు అంటుతుంది, కానీ అది పాలు స్వీకరిస్తుందా? లేదు. అలాగే గరిట తిప్పుతూ ఉంటాం మనం ఒక పాత్రలో, అందులో దానికి రుచి ఏమన్నా అంటుతుందా? అది ఏమన్నా ఆస్వాదిస్తుందా? లేదు. అలాగే మనం చేసే కర్మలకు కూడా ఆ ఫలితము మనం ఆశించకూడదు. కానీ మానవులుగా పుట్టాం కాబట్టి మరి ఫలితం లేకుండా ఏ కర్మ ఎలా చేయాలండి అంటే ఆ ఉన్నత స్థితికి మనం చేరుకోవాలి. డూ యువర్ డ్యూటీ కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భో మాతే సంగోస్త్వ కర్మణి అని భగవంతుడు చెప్పాడు 2వ అధ్యాయంలో. అలాగే భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. అంటే ఎప్పుడైతే కర్మలు ఆశించవో అదన్నీ నాకే చెందుతుందని నీకు తెలుస్తుందో అప్పుడు నీకు శాంతి ఏర్పడుతుంది అని చెప్పాడనమాట భగవంతుడు. సో ఇవన్నీ కూడా నిన్న మనము డిస్కస్ చేశాము. తర్వాత పరిపూర్ణ జ్ఞానమయ స్థితిలో నెలకొని యుద్ధము చేయమని 4వ అధ్యాయంలో భగవంతుడు అతనికి చెప్పాడు. అంటే సన్యాసాన్ని వదులు, నీ కర్తవ్యాన్ని చెయ్యి అని చెప్పాడనమాట. సో ఇంతవరకు మనం చదివాం అనుకుంటాను కదా. ఏమైనాను పరిపూర్ణ జ్ఞానమయ శ్రీకృష్ణుడు అజ్ఞానానికి
అదే సంభ్రమం గురి చేశాడు, స్థిరత్వానికి అలవరు పెట్టాడని వరకు చదువుకున్నాం ప్రభుజీ. రైట్, ఓకే. శ్రీకృష్ణుడు అర్జునునికి భ్రమకు గురి చేసి అతని నిశ్చయమును కలతపరిచెను అనేంత వరకు చదివాం. కరెక్ట్. ఏమైనాను పరిపూర్ణ జ్ఞానమయ స్థితిలో నెలకొని యుద్ధము చేయమని 4వ అధ్యాయం చివరన భగవంతుడు అర్జునునికి ఉపదేశించను, అది చెప్పాము. ఈ విధంగా భక్తియుక్త కర్మ మరియు జ్ఞానముతో కూడిన కర్మ త్యాగాల ప్రాధాన్యతను ఒకేసారి నొక్కి చెప్పుతూ శ్రీకృష్ణుడు అర్జునునికి భ్రమకు గురి చేసి అతని నిశ్చయమును కలతపరిచాను. నిశ్చయం అంటే ఏమిటి? అక్కడ వరకు చదివాం. నిశ్చయం అంటే ఏమిటి? అర్జునుడు ఏం నిశ్చయం చేసుకున్నాడు? యుద్ధము చేయను. దాన్ని డిస్టర్బ్ చేశాడు కృష్ణుడు. అంటే యుద్ధము చెయ్యను అని అనుకోవడానికి నువ్వెవరు అని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. నువ్వెవరు? చేస్తావా చేయవా ఇవన్నీ కూడా నేను చేపిస్తున్నాను, నీవు కేవలము నిమిత్త మాత్రుడవు అని అర్జునునికి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఎందుకు? ఈశ్వరో పరమో కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. అన్ని కారణాలకి నేనే కారణం. కానీ నువ్వు భ్రమపడుతున్నావు, నేనే చేశాను నేను చేస్తున్నాను. నీతో ఏమీ కూడా అవ్వదు. ఎందుకు? యాజ్ లాంగ్ యాజ్ భగవంతుడు మన హృదయంలో ఉంటే మిగతా దేవతలందరూ కూడా అక్కడ ఉంటారు. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క దేవత ఉన్నాడు. మనం చెప్పుకున్నాం కదా, మన భగవంతుని కళ్ళు ఎవరు? సూర్యచంద్రులు. సో సూర్యచంద్రులు భగవంతుడు మనలో ఉన్నాడంటే మనకి కూడా ఆ శక్తిని కళ్ళలో ఉండి భగవంతుడు ఇస్తున్నాడు. సో సూర్యచంద్రులు. నోటికి అధిదేవత ఎవరు? అగ్ని, వాక్కు. చేతికి అధిదేవత ఎవరు? ఇంద్రుడు. తర్వాత నాసికానికి అలాగే అశ్విని దేవతలు. వినికిడికి తర్వాత వరుణుడు, వాయువు. ఇవన్నీ కూడా దేవతలు మనలో ఉన్నారు. శ్వాస ఉచ్ఛ్వాసలు చేస్తున్నాము అంటే లోపల భగవంతుడు ఉన్నాడు. కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ భగవంతుడు లోపల ఉంటేనే ఈ దేహం అనేటువంటి కట్టెకి విలువ. ఒక్కసారి అది లేదనుకోండి ఏమవుతుంది? బయట పారేస్తారంతే. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయరు, గబగబగా పంపించేస్తారు. ఎందుకు? వద్దు, అది పాచిపోయిందనమాట. పాచిపోయిన అన్నము ఎలా మనం తీసుకోమో అలాగే దేహంలోంచి నిష్క్రమైనటువంటి దేహాన్ని ఎవరు అంతవరకు నాన్న, అమ్మ, తల్లి, తండ్రి, బంధువు అందరూ అంటుంటారు అబ్బా 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 అని. కానీ ఒక్కసారి భగవంతుడు నిష్క్రమిస్తే ఆ దేహం దేనికి కూడా పనికిరాదు. ఇదే మనము ఆలోచించాలి. భగవంతుడు అదే చెప్పాడు కృష్ణుడు. నేను అందరినీ వీళ్ళని నా చూపుతో అంతమొందించేశాను అర్జున. నేను ఎప్పుడైతే రణరంగంలో నీ రథాన్ని ఎక్కి కూర్చున్నానో వాళ్ళని నువ్వు రథం మధ్యం తీసుకెళ్ళామన్నావు కదా, రథ మధ్యం తీసుకెళ్ళాను యుద్ధంలో. ఒక్కసారి అందరినీ చూసి నా చూపులతోనే వాళ్ళని ప్రాణాలని హరించేశాను. కేవలం నువ్వు పనిముట్టు అంటే నీ బాణము వాళ్ళని వెళ్ళి తాకి ఆ కీర్తి నీకు ఇవ్వడానికే నేను చెప్తున్నానని చెప్పేసి ఆ అర్జునుని యొక్క నిశ్చయాన్ని అతను షేక్ చేశాడనమాట. కలతపరిచెను, షేక్ చేశాడనమాట. ఇప్పుడు అర్జునుడికి అర్థమైంది, ఓహో శ్రీకృష్ణ, సరే నువ్వు జ్ఞానం అంటున్నావు, కర్మ అంటున్నావు, కరెక్ట్గా చెప్పవయ్యా అని క్వశ్చన్ వేస్తే ఇప్పుడు ముందు శ్రీకృష్ణుడు చెప్తాడనమాట ఏమిటి అనేటువంటి దాన్ని. ఓకే, అది మనం ఇప్పుడు చదువుతాం. చదువుతారా మాతాజీ? చదవమంటారా ప్రభుజీ? చదవండి మాతాజీ. జ్ఞానంలో త్యాగం అంటే ఇంద్రియ కలాపాలుగా నిర్వహింపబడే నానా రకాల కర్మలను ఆపివేయడమని అర్జునునికి తెలుసు. కానీ మనిషి భక్తిలో కర్మను నిర్వహిస్తే కర్మ ఎట్లా అవుతుంది? ఇంకొక రకంగా చెప్పాలంటే కర్మ త్యాగము పరస్పరము పొసగనివిగా కనిపించిన కారణంగా సన్యాసము అంటే జ్ఞానములో త్యాగము నానా రకాల కర్మల నుండి పూర్తిగా విడవడి ఉండాలని అతడు అనుకున్నాడు. పూర్ణ జ్ఞానంలోని కర్మ ఫలాన్ని కలిగించదని, అందుకే అది అకర్మ వంటిదని అతనికి అర్థం కానట్లుగా కనిపిస్తున్నది. అందుకే తాను కర్మను పూర్తిగా ఆపేయాలా లేకపోతే పూర్తి జ్ఞానంతో పని చేయాలా అని అతడు విచారణ చేస్తున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. వెరీ నైస్, థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ స్టేజ్కి వచ్చాడు. అంటే యుద్ధము చెయ్యను అని కూర్చున్నవాడు ఇప్పుడు లేచి నిలబడి అడుగుతున్నాడు అర్జునుడు. అంటే ఆ మోటివేషన్ చేశాడు భగవంతుడు. అసలు ఏమయ్యా నువ్వు ఇంతటి విషమే సముపస్థితం అనార్జ జుష్టమస్వర్గం
అకీర్తికరం అర్జున అని లేపాడు. సెకండ్ చాప్టర్లో శ్రీకృష్ణుడు విషమ స్థితిలో ఇలాంటి డిసిషన్స్ ఎలా తీసుకుంటాడు? ఇప్పుడు మనకి క్రికెట్ ఫీల్డ్ ఉన్నది. క్రికెట్ ఫీల్డ్లో మనం బ్యాటింగ్ చేయడానికి వెళ్తే అక్కడ ఫాస్ట్ బౌలర్స్ ఉంటారు. వాళ్ళకి ఆ బంతి తాకితే గనక మనకేమవుతుంది? భయపడతాము. ముఖానికి తగిలితే, ఎక్కడో తగిలితే ప్రాణభయం కూడా ఉంటుంది. ఎందుకంటే అంతటి వేగముతో అంతటి గట్టి బంతి రాయిలాగా ఉంటుంది. రాయి కంటే గట్టిగా ఉంటుంది. ఆ ఫోర్స్ ఇవన్నీ కలిపేటప్పటికి ఆ మైదానము, ఆ ఫీల్డర్సు అంతటివి అంటే ఎంతో ప్రాక్టీస్ చేశాడు. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ బ్యాటింగ్ ఆడలేకపోతే ఏమవుతుంది? భయపడి వెనక్కి వచ్చేస్తే అందరూ అతన్ని అవమానిస్తారు. సో నీకు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే, నువ్వు ఆ ఫీల్డ్లోకి వెళ్ళావు. ఫీల్డ్లోకి వెళ్ళాగా కొట్టడము, అవుట్ అవడము అంతే. ఏమిటి? హతోవా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్షసే మహిం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ అన్నాడు భగవంతుడు. కాబట్టి హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్, అదే ఒకటే ఉన్నది. హిట్ అవుట్ అంటే నీకు కీర్తి వస్తుంది, గెట్ అవుట్ అంటే నో ప్రాబ్లం, నీకు వితౌట్ ఎనీ హర్ట్ యూ విల్ కమ్ బ్యాక్. సో అది చెప్తున్నాడు భగవంతుడు. సో అటువంటి వాడిని మోటివేట్ చేసి లేచి నిలబడినప్పుడు అర్జునుడు అడుగుతాడు, నన్ను గురువుగా నిన్ను స్వీకరిస్తున్నాను కృష్ణ, నాకు చెప్పమని చెప్పినప్పుడు ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడు? నీకు కరెక్టే, ఈ కన్ఫ్యూజన్ ఎందుకయింది అంటే, నువ్వు కేవలం ఏమి విన్నావు? జ్ఞానము సంపాదించు, కర్మ చెయ్యి, సన్యాసిగా ఉండు, అది నీకు అర్థమైంది. కానీ నేనేం చెప్పాను? ఆ మూడిటిని కలిపి చూడమని చెప్పాను. అక్కడ నీకు కన్ఫ్యూజన్ వచ్చేసింది. సరే, ఏమిటి? కర్మ త్యాగం చేయమని చెప్పలేదు, కర్మ యొక్క ఫలితాన్ని త్యాగం చేయమని చెప్పాను అని నొక్కి చెప్తున్నాడు కృష్ణుడు. జ్ఞాన కర్మ సన్యాస యోగం అనేటువంటిది 4వ చాప్టర్. ఇక్కడ కర్మ సన్యాస యోగం ఇప్పుడు మనం చెప్పేది. సో అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. జ్ఞానముతో కూడినటువంటి కర్మ చెయ్యాలి. ఆ కర్మ చేస్తున్నప్పుడు ఫలితం గురించి ఆశించకుండా ఫలితాన్ని సన్యసించాలి. అంటే నువ్వు పని చెయ్యాలి, తెలుసుకుని పని చెయ్యి, తెలుసుకుని పని చేసి ఫలితాన్ని వదిలిపెట్టు అని చెప్తున్నాడు అనమాట శ్రీకృష్ణుడు. సో శ్రీకృష్ణుడు అర్జునునికి భ్రమ చేసి అతని నిశ్చయమును కలతపరిచాను. ఇంద్రియ భోగ కార్యాలన్నిటినీ విరమించుటయే జ్ఞానముతో కూడిన కర్మ సన్యాసముగా అర్జునుడు ఎరుగును. అతనికి తెలుసు ఏమిటి? డిజైర్స్. ఇంద్రియాలంటే మన జ్ఞానేంద్రియాలు, తర్వాత కర్మేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఎప్పుడు మనల్ని లాగుతూనే ఉంటుంది. ఎస్పెషలీ మనకి చూడండి, ఈ కళ్ళు ఏం చేస్తాయి? ఎప్పుడు బ్యాడ్ థింగ్స్ గురించే, బ్యాడ్ న్యూస్ చెవులు, అలాగే బ్యాడ్ వాసన ఈ ముక్కు, తర్వాత నోరు ఏది తినకూడదో అదే ఆశిస్తుంటుంది. సో ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మనల్ని అవే. అందుకే ఇంద్రియాలు చాలా ప్రమాది బలవదృఢం అన్నాడు అర్జునుడు. సో మనల్ని చెడు వైపుకే ఎందుకంటే మాయాదేవి అలాగ అక్కడికి మనల్ని తీసుకువెళ్తుందన్నమాట. కానీ శ్రీకృష్ణుని ఎప్పుడైతే ఆశ్రయిస్తే ఆ మాయాదేవి మనకి ఆ ప్రభావం మన మీద ఉండదు. అర్జునుడికి ఇవి తెలుసు. ఎందుకు? అతడు ఇంద్రుని యొక్క అంశ అయినప్పటికీ ఏం చేస్తున్నాడు? భక్తియుక్త సేవతో కర్మ నొనరించినట్టు అది ఎట్లు కర్మను విడుచుటాగును? సరే కృష్ణ, నువ్వు చెప్తున్నావు భక్తియుక్తమైనటువంటి సేవ చేయమంటావు. సేవ అంటే ఏమిటి? సర్వీస్. భక్తితో కూడినటువంటి సర్వీస్, అది కూడా కర్మనే కదా. మరి అది ఎలాగా కర్మ కాదు అనేటువంటి డౌట్ నాకు వచ్చినది అని అడుగుతున్నాడు. అది కర్మ విడుచుట ఎలాగాగును? భక్తియుక్తమైనటువంటి సేవ చేస్తున్నాను అంటే భగవంతుడు ప్రీతి చెందాలని చేస్తున్నాను. మరి అది కర్మనే కదా, మరి దానికి ఫలితం వస్తుంది కదా. మరి అది కర్మ విడటం ఎలాగవుతుంది అంటే, అప్పుడు శ్రీకృష్ణుడు అంటున్నాడు, నువ్వు అది అకర్మ అవుతుంది. నువ్వు చేసేటువంటి కర్మ నీ గురించి చేయడం లేదు, అది భగవంతుడు ప్రీతి చెందని అని చేస్తున్నావు కాబట్టి అది అకర్మ అవుతుంది. అది కర్మ అవ్వదు. అది దట్ బికమ్స్ అకర్మ. మనం చూసుకున్నాం కదా, కర్మ, అకర్మ, వికర్మ. కర్మ అనేటువంటిది మన సొంత ఇంద్రియ తృప్తికి చేసేటువంటిది. అకర్మ అనేటువంటిది చేసిన కర్మలన్నీ కూడా ఫలితము లేకుండా ఆశించకుండా చేసేటువంటిది భగవంతుని. ఇప్పుడు మనం చేస్తున్నది అదే. భగవంతునికి
ప్రీతి చెందని అని చెప్పేసి మనము భగవద్గీత క్లాసు, భాగవతం క్లాసులు ఎందుకు చెప్పుకుంటున్నాము? భగవంతుని గురించి వినాలి. అది అకర్మ అవుతుంది. దేనికి కారణమవుతుంది? మన పాపాలన్నిటినీ కూడా నశింపచేసి భగవంతుని వైపుకు మనల్ని మళ్ళిస్తుంది. మరి దాంట్లో స్వార్థం లేదా? ఉన్నది. ఈ స్వార్థము ఉన్నప్పటికీ కూడా ఇది ఆధ్యాత్మిక స్వార్థము. భౌతిక స్వార్థము, ఆధ్యాత్మిక స్వార్థానికి అదే డిఫరెన్స్. సో అండ్ ఎందుకు ఇది స్వార్థము కాదు అంటే, మనం ఈ టైంలో దేనికైనా వినియోగించవచ్చు. టీవీలో మంచి సీరియల్స్ వస్తున్నాయి, మంచి ఫుట్బాల్ మ్యాచ్ వస్తున్నది, వరల్డ్ కప్ వస్తున్నది, క్రికెట్ వస్తున్నది, ఏదైనా మనం చూడొచ్చు. కానీ అవన్నీ పక్కన పెట్టి భగవంతుడు హ్యాపీ అయితే చాలు. ఎందుకు? ఇదొక్కటే మనం భగవంతునికి ఇవ్వదలుచుకున్నటువంటి సేవ. మనం వీ కెన్ ఓన్లీ గివ్ దిస్. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిందే మళ్ళీ అతనికి ఇస్తే దెర్ ఈస్ నథింగ్. భగవంతుడు ఇచ్చిందే, నువ్వు ఇచ్చిన దేహము అది ఎందుకు? కరుణతో ఇచ్చినటువంటిది దేహం, సాధారణము కాదు, సాధు ప్రియుడా అంటాం. సాధన దేహం ఇది, నువ్వు దయతో ఇచ్చినది. సాధారణము కాదు, సాధు ప్రియుడవై శ్రీకృష్ణ అని చెప్తున్నాం. కాబట్టి వీఆర్ జస్ట్ గివింగ్ బ్యాక్ వాట్ హీ హాజ్ గివెన్. అది కూడా అది స్వార్థముతో ఆధ్యాత్మిక స్వార్థం అవుతుంది. ఎందుకు? తల్లి దగ్గరికి పిల్ల పరిగెత్తుకుని వస్తే స్వార్థంతోనే రావచ్చు, కానీ దానివల్ల ఏమిటి ప్రయోజనము? ప్రీతి చెందుతుంది తల్లి. ఓహో, ఆకలితో వచ్చావు నాన్న, రా, నీకు పెడతాను. సో ఇలాగ మనం ఆర్తితో భగవంతుని వేడుకుంటున్నాం కాబట్టి అది స్వార్థము కాదు. నేను ఎంజాయ్ చేయాలి ఈ టైము అంటే అది స్వార్థం అవుతుంది. నేను భగవంతుని గురించి ఈ టైము వెచ్చిస్తున్నాను, భగవంతుడే ఇచ్చిన టైము, కాబట్టి అది స్వార్థము కాదు. కాబట్టి భక్తియుక్త సేవతో ఏ పని చేసినా అది స్వార్థము కాదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మరో మాటల్లో కర్మ మరియు త్యాగము రెండును పరస్పర విరుద్ధముగా కనిపించుట చేత సన్యాసమనుగా జ్ఞానముతో కూడిన త్యాగము వివిధ రకాల కర్మల నుండి పూర్తిగా విడివడి ఉండవలనని అర్జునుడు భావించాడు. ఏమిటి? ఎయిదర్ యూ షుడ్ డ్యూ డ్యూటీ ఆర్ యూ షుడ్ నాట్ డూ డ్యూటీ. అది సన్యాసం అంటే ఏమిటి? ఏమీ చేయకూడదు. కానీ సన్యాసం అంటే ఏమీ చేయకూడదని కాదు. సన్యాసం అంటే భౌతిక జగత్తుతో సంబంధము లేకుండా ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి భగవంతుని సేవించడము, అది కర్మ అవుతుంది. ఆ కర్మ యొక్క ఫలితము స్వార్థము కాదు అనేటువంటిది తెలుసుకోవాలి. అది ఈ అర్జునుని ద్వారా మనకి కలిగినటువంటి సందేహం అన్నమాట ఇది. సో వివిధ రకాల కర్మల నుండి పూర్తిగా విడివడి ఉండవలనని అర్జునుడు భావించాను. అంటే ఏమిటి? మనకి జడభరతుని ఎగ్జాంపుల్ గుర్తుంది కదా. జడభరతుడు ఏం చేశాడు? అతనికి పూర్వజన్మ జ్ఞానం ఉన్నది. అంతకుముందు జింక కంటే ముందు భరత చక్రవర్తి. అబ్బా, ఈ కర్మలన్నీ చేశాను కాబట్టి, జింక మీద వ్యామోహం పొందాను కాబట్టి అసలు నేను ఇంకా ఎవరితోనూ మాట్లాడను, ఏమీ కూడా నేను అసలు కష్టపడను. ఒక చెక్క ముక్క ఒక దగ్గర పడేస్తే ఎలాగుంటుందో అలాగ కదలిక లేకుండా, స్పందన లేకుండా, రియాక్షన్ లేకుండా ఉండాలని అనుకున్నాడు అతను జడభరతుడు. కానీ ఒక దగ్గర అతను నోరు విప్పి ఆ ఋషభగణునికి చెప్పాడు, రాజుకి. సో అంటే ఎవరు కూడా కర్మ చేయకుండా ఉండలేరు. కాబట్టి ఎటువంటి కర్మ చేయాలి? అకర్మ, భగవంతుని ప్రీతి గురించి చేయాలి అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్తున్నాడు. భక్తి జ్ఞానము ఒక్కటే ఉంటే సరిపోదు, జ్ఞానముతో కూడినటువంటి కర్మ చేయాలి. భగవంతుడు అంటే మాకు తెలుసండి, మేము ఇంకా ఏమీ పనులు చేయము. ఎందుకు? ఏదైనా పని చేస్తే దానికి ఫలితం వస్తుంది, ఆ ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ పుట్టాలి. నో, భగవంతుని గురించి ఎంత తెలుసు మనకి? వెరీ 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 అసలు ఇమాజినే చేయలేము. లక్ష్మీదేవికే భగవంతుని యొక్క అంగుష్టము అంటే కాలి బొటన వేలు గోరుకి ఉన్నటువంటి ధూళి కణాలు, అందులో ఒక్క కణము కూడా ఇంకా ఆవిడకి అర్థం కాలేదట భగవంతుని మహిమ. సో ఆవిడకే అలాగా అంటే అతి సన్నిహితురాలైనటువంటి లక్ష్మీదేవికే అది అర్థం కానప్పుడు మానవ మాత్రమైన మనకి ఎంత అర్థమవుతుంది అనేటువంటిది తెలుసుకోవాలి. కాబట్టి పరిపూర్ణ జ్ఞానముతో కూడిన కర్మ ఎట్టి కర్మబంధమును కలిగించదని, అది కర్మ త్యాగముతో సమానమని అర్జునుడు గ్రహించలేనట్లుగా ఇక్కడ అనిపిస్తుంది. అంటే అర్జునుడికి అంతా తెలుసు, కానీ ఇది మన గురించి ఉద్దేశించింది. కాబట్టి పరిపూర్ణ జ్ఞానముతో పరిపూర్ణ జ్ఞానం అంటే మనకి పరిపూర్ణ జ్ఞానం అనేటువంటిది ఎవరికి లభించదు.
ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. లక్ష్మీదేవికే అది పాసిబుల్ కానప్పుడు మనకి ఎలాగవుతుంది? మనకి తెలిసినంత వరకు భగవంతుడు సర్వగుణ సంపన్నుడు, సర్వదోష రహితుడు, జన్మ అనేటువంటిది లేదు, జన్మ మృత్యు జరావ్యాధి అనేటువంటిది భగవంతునికి లేదు, భగవంతుడు ఏదైనా చేయగలడు, బికాస్ ఆఫ్ గాడ్ ఎవ్రీబడి ఈజ్ ఫంక్షనింగ్ అనేటువంటిది చిన్నవి మనకి కొన్ని కొన్ని విషయాలు అంతే. ఎందుకంటే భగవంతుని మహిమలు మనము చెప్పుకుంటూ పోవాలంటే మనకి ఈ జీవితకాలం సరిపోదు, ఎన్ని జీవితకాలాలు కూడా సరిపోదు. ఎందుకు? మనకి గుర్తు ఉండవు భగవంతుడు చేసినవి అన్ని మహిమలు ఉన్నాయి. కాబట్టి అతని మిడిమిడి జ్ఞానంతోనే అట్లీస్ట్ మనం అర్థం చేసుకుంటున్నాం అనేటువంటిది ఇక్కడ మనకి తెలుసుకోవాలి. కాబట్టి అతడు తన కర్మలను పూర్తిగా విరమించవలెనా లేక పరిపూర్ణ జ్ఞానముతో కర్మ చేయవలెనా అని విచారిస్తూ ఉన్నాడనమాట. అంటే నేను అసలు ఏమీ చేయకూడదా అంటే ఫస్ట్ డెసిషన్ యుద్ధం చేయకూడదు, భిక్షం ఎత్తుకుంటాను అనేటువంటి అది చెయ్యాలా? లేకపోతే ఇప్పుడు భగవంతుడు చెప్పాడు కదా, భక్తియుక్తమైనటువంటి సేవ చేస్తూ నా కర్మల్ని వదిలించాలా? భక్తియుక్తమైనటువంటి సేవ ఏమిటి? శ్రీకృష్ణుడు చెప్పిన దాన్ని పాటించడం భక్తి యుక్తమైనటువంటి సేవ. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? అది నేను చేయాలి. ఏం చెప్పాడు?